దేవుడు మన కోసము భూమి మీద 2025 సంవత్సరాల కింద మన కోసము వచ్చిన దేవుడు ఈ భూమి మీదకి ఒక ప్రయాసతో ఈ భూలోకంలో ఉన్న ప్రతి సమస్య అంటే మనము చేసేది కంటి చూపుతో అయినా, నడకతో అయినా, ఆలోచనతో అయినా, నోటితో అయినా మనము చేసే ప్రతి పాపానికి జీతంగా ముళ్ళు పీల్చడానికి ఆయన మరణమైన ముళ్ళుని విడిచి పరలోక రాజ్యానికి వెళ్ళారు. మనం అనుకుంటామంటే పరలోక రాజ్యము వెళ్ళిన దేవుడు మరి మళ్ళీ భూమి మీద ఉన్నవారి కొరకు రారా అని అనుకుంటారు. భూమి మీదకి మళ్ళీ ఆయన రాకడ ఉన్నది. ఆయన రాకడలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉన్నవారే ఆయనతో పాటు రాజ్యానికి వెళ్తాము. లేకపోతే ఆయనతో పాటు మనము వెళ్ళలేని స్థితిలో ఉంటే భూమి మీద మాడి మసి అయిపోతామంట. అంత ఆయన వచ్చే రాకడలో అంత భయంకరమైన మంటలతో, భయంకరమైన వ్యాధి